నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. అమ్మమ్మా, ఏంటి ఇంత వడ్డించావు? ఇదంతా ఎలా తింటారు? తినాలే, నిండుగా తినాలి. ఇలాంటి శుభవార్తలు మెండుగా తేవాలి. ఇవాళ తల్లి కూతుళ్ళు కలిసి చేసిన పని మామూలు విషయమా? తెలియగానే ఊబి తప్పిబ్బై ఎగిరి దూకుతామనుకున్నాను. మాడు స్లాబుకు తగులుతున్నాను ఊరుకున్నాను. డాబాయికి దూకకపోయావా? ఆహా, అలా ఎలా? నీ పెళ్లి చూడొద్దు, ముని మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని ఆడించాలిగా. ఓహో, చాలా ఆశలే ఉన్నాయి. మరి దూకు పో అంటే అంతేలిగా వెళ్ళి దూకుతారా ఏంటి? ఆపండి, ఏం మాటలవి? చదువుకునే పిల్లని ఎవరైనా గొప్పగా పాస్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలి, చక్కగా సెటిల్ అవ్వాలని అంటారు. నువ్వేంటమ్మా పెళ్లి మనవరాళ్ళు మనవాళ్ళు అని అంటావు? ముసలోళ్ళు అలాగే అంటారులే. మాకు చదువుల మీద ధ్యాస ఉండదు, చంకలో ఎత్తుకునే పిల్లల గురించే. ఏదైనా మీరు చాలా పెద్ద ఘనకార్యం చేశారే. ఆ శక్తిని దాని కొడుకుని జైలుకు పంపడం అంటే మామూలు విషయమా? ఆ వార్త వినగానే కడుపు నిండా పంచపక్ష పరమాన్నాలు తిన్నంత తృప్తిగా ఫీల్ అయ్యాను. మిస్ అయ్యాను, కానీ నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వచ్చుంటే బొచ్చు చేపలు రుద్దినట్టు నేల మీద పడేసి తోలుడి దగ్గర రుద్ది ఆ తర్వాత చాకరేవి పెట్టేదాన్ని. పాపం ప్రాణం బాగలేక వాళ్ళు వస్తే అవయవాలు తీసుకుని అమ్ముకోవడం ఏంటే దరిద్రం కాకపోతే? ఇవాళకి వాళ్ళ పాపం పండింది. నా కూతురు నా మనవరాలంటే ఏంటో వాళ్ళకి తెలిసొచ్చేలా చేశారే. ఇందులో క్రెడిట్ అంతా మధుకే ఇవ్వాలమ్మా. ఫస్ట్ విని రియాక్ట్ అయ్యి వెంటనే నాకు ఫోన్ చేసి ప్రాబ్లం అని నాకు ఫోన్ చేసి చెప్పడం వల్లే స్పాట్లో డాక్టర్ని పట్టుకోగలిగాం. గుట్టు రట్టయింది. మధు ఏమాత్రం ఆలస్యం చేసినా వాళ్ళు అలర్ట్ అయి తప్పించుకునేవాళ్ళు. మధు ఇవాళ ఒక గొప్ప హాస్పిటల్ రెప్యుటేషన్ నిలబడేలా చేసింది. ఎందరికో ప్రాణదానం చేసిన డాక్టర్ గుణశేఖర్ గారి పేరుని మర్యాదల్ని కాపాడింది. దట్ ఈస్ మధు. చిన్నపిల్లైనా చాలా చాలా బాధ్యతగా వ్యవహరించింది. ఈ పుణ్యం ఫ్యూచర్లో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకునేలా చేస్తుంది. అమ్మా, నన్ను మరీ అంత పొగడాల్సిన పని లేదు. వాళ్ళ మాటలు వినగానే షాక్ అయ్యా. మాట్లాడాలి, మాకు జరిగిన అన్యాయం చెప్పుకోవాలి అంటే గెంటేశారు అని తెలియగానే రక్తం మరిగిపోయింది. వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలనిపించింది. పైగా అది గుణగారి హాస్పిటల్. అలాంటి హాస్పిటల్కి కానీ అలాంటి డాక్టర్ గారికి కానీ చెడ్డ పేరు రాకూడదు.
ఏదో కుట్ర జరుగుతుందని అనిపించి నా వల్ల చేయడం కాదని నీకు ఫోన్ చేశా. నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇంతవరకు వచ్చేది కాదు. మనం ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. ఆ ప్లేస్లో ఎవరున్నా నాలాగే చేస్తారు. అదిగో, ఇది నీకిష్టమని మీ అమ్మ ప్రేమగా చేసిన కూర అలా కొద్ది కొద్దిగా తినకు. దిట్టంగా బాగా కలిపి 4 ముద్దలు గట్టిగా తిను. రేపిలాంటి ఘనకార్యాలు చాలా చెయ్యాలి. బాగా తిను. అదేంటో ఇంగ్లీష్లో అంటారే, అదేంటి, గాలి పీల్చుకొని కడుపు నింపుకుని. ఏంటా సౌండ్? ఏ సౌండ్ హ్యాజ్ ఏ బాడీ, సౌండ్ మైండ్ అంటారు కదా. అలాగే గట్టిగా లాగించు. ఏమైందమ్మా? శక్తి ధీరజ్లను స్టేషన్ కి తీసుకెళ్లారన్నావు కదా, వదిలేశారా? అదంతా తప్పుడు కేసేనా? లేదమ్మా, కేసు వేస్తారంట. ఆ జనని వాళ్ళని వదలదని నాకు తెలుసు. వాళ్ళంతా చూస్తుంది. వాడితో పెళ్లి పెటాకులే. వాళ్ళు క్రిమినల్స్ అని ప్రూవ్ చేస్తుంది. అలా ఎలా? ఏమని కేసు బుక్ చేశారు? అసలు ఏం జరిగింది? దేనికి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు? ఇక్కడ అక్రమంగా అవయవాలు అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. అమ్మో అమ్మో, పెద్ద నేరమే. పెద్ద శిక్ష పడుతుంది. అంత తేలిగ్గా బయటపడే కేసేం కాదు. ఏంటమ్మా, వాళ్ళకేం తెలీదమ్మా. ఇదసలు కేసే కాదు, ఆ జనని చేసిన కుట్ర. కుట్రనా? అంత కుట్ర చేసేంత పగ వాళ్ళ మధ్య ఏముంది ధరణి? చాలా జరిగాయంట. ఆ జనని చాలా మొండి మనిషి అంట. పంతాలు ఎక్కువంట. తన మాటలు సాగలేదని శక్తి గారిని చాలా బాధలు పెట్టిందంట. అది చాలక కోపమంతా కడుపులో పెట్టుకొని ఇలా పథకం ప్రకారం తను తన కూతురు కలిసి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి లోపల వేయించారమ్మా. పిచ్చి మొహమా, ఆవిడ కూతురు నువ్వేనే. నీకోసమే పాపం తన తాపత్రయం. నీ బతుకు బావుండాలని ఆరాటం. ఏంటమ్మా నువ్వనేది? నిప్పులెందే పొగ రాదు అంటారు. అలాంటిది వీళ్ళ తప్పేమీ లేకుండానే జనని చెప్పిందని స్టేషన్ కి తీసుకువెళ్తారా? లోపల సెల్లో వేశారా? సెల్లోనే వేశారు. పాపం కొడుతున్నారు కూడా. ఊరుకోమ్మా. ఆ జనని నేరుగా పోలీసుల్ని మేనేజ్ చేసి వాళ్ళని అలా వేసిందేమో. ఊరుకో, వాళ్ళదేం తప్పులేదంటున్నావు కదా, త్వరగానే బయటకు వచ్చేస్తారులే. తోలు తీసి రోస్ట్ చేసుకుని మరీ నంజుకు తింటారు. కిడ్నీల దొంగతనం అంటే తేలిగ్గా ఏం వదలరు. పైగా కొడుతున్నారంట. గ్యారంటీగా వీళ్ళ కిడ్నీలు చిత్తగొడతారు. అమ్మా, నీకొక విషయం తెలుసా? నా పెళ్లి కూడా ఆపింది ఆ సాడిస్ట్ జననియే. ధీరజ్ ని కిడ్నాప్ చేసి పెళ్లి చెడగొట్టింది. అవునా? నాకు తెలిసే పిచ్చి మొద్దు. ఆవిడొచ్చిందే పెళ్లిలో చిచ్చు పెట్టడానికి, తన పని తను ముగించుకుని వెళ్ళడానికి. ఆవిడ గారి పుణ్యమే నా పెళ్లి ఆగిపోవడం. అవునా? అంత దుర్మార్గురాలా? అంతేంటి అంత? ఎంత దుర్మార్గురాలు! అక్క, నేను విన్నది నిజమేనా? నిజమేనా బాలు? స్టేషన్లో వేసి చితక్కొడుతున్నారంట. అవునా? అసలేంటక్క ఇదంతా? ఆ జనని పెట్టించిన తప్పుడు కేసు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. అవునా?
ఇదేమో తప్పు చెయ్యలేదు అంటుంది, పోలీసులేమో తన్ని తాట తీస్తున్నారా. అక్క మరి ఎలా అక్క? నాకు వాళ్ళు తప్పు చేసే వాళ్ళలా కనిపించట్లేదక్క. అవునరా బాలు, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ మనమేం చేస్తాం చెప్పు? వింటుంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు. కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు. ఏ కీలు కా కీలు విరిస్తే కానీ రోగం కుదరదు. పెళ్ళి ఆగిందన్న బాధలో చెప్పడం లేదు. పక్కనే ఉంటూ ఎంత ద్రోహం చేసింది. ఆ శక్తి తమ్ముడికి చేసింది ద్రోహంలా కనపడ్డం లేదు. కానీ నీకు మేలు చేస్తున్న జననిని తప్పు అనుకుంటున్నావు. ఆ పాపాత్మురాల్ని నమ్ముతున్నావు. నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నా. నాన్న కూడా ఎంత బాధపడుతుంటారో. నా తమ్ముడు కూడా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదే. వాడిని పనికిరాని వెధవలా చూసి అవతలికి గెంటారు. నువ్వు మీ నాన్న చీకొట్టిన పాపమే పెళ్ళాపింది. వెంటనే నాన్నకు ఆవిడ గురించి చెప్పాలిరా బాలు. తనని మనం కలవద్దు, కలవకుండా చూసుకోవాలి. ఇక నుంచి ఆవిడ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నాన్నకి ఫోన్ చేసి చెప్దామా అక్క? చాలే ఆపండి, పిచ్చి పనులు చేయకండి. నాన్నకి చెప్పడం పిచ్చి పనా? మరి కాదా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆయనకి చెప్పి ఆయన బాధపడేలా చెయ్యాలా? ఈ విషయాలన్నీ ఆయనకి తెలిస్తే ప్రశాంతంగా ఎలా ఉంటారు? 2 నెలల్లో ఆయన పెళ్లికొస్తారు కదా, అప్పుడు చెప్పొచ్చు. అది నిజమే అక్క. పెళ్లి ధ్యాసలో పడి ఈ విషయమే పట్టించుకోలేదు. బాధపడకో, అమ్మ చెప్పింది కరెక్ట్. ఆ జననీ గారిదే ఎంత కుళ్ళు బుద్దా. ఇంకా గారేంటమ్మా? ఇంత దుర్మార్గం చేసిన ఆవిడికి మర్యాద అవసరమా? అంటే వయసు కన్నా ఇవ్వాలి కదమ్మా. వయసు పెరగగానే సరిపోతుందమ్మా, బుద్ధి పెరగాలి కదా. అయినా పెరగడానికి ఆవిడికి బుద్ధి ఉంటే కదా. అమ్మా, ఏంటమ్మా? పాపం వాళ్ళు పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా. ఆ ఎస్ఐతో తన్నులు తప్ప. నేను భోజనం పట్టుకెళ్తాను. ఇంత రాత్రి పోలీస్ స్టేషన్కి ఎందుకమ్మా? ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. ఏం పర్లేదమ్మా, ఎవరేమనుకున్నా ధీరజ్ అత్తయ్య గారు పస్తులుండడం నేను చూడలేను. ఇప్పుడు వద్దంటే దీనికి చెడ్డదాన్నవుతాను. అయినా ఇంకా వాళ్ల మీద దీనికి చిన్న అనుమానం కూడా రావడం లేదా? మరీ ఆ శక్తి భక్తురాలిగా మారింది. ఛే! అమ్మయ్యా, ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ఎలుకల కడుపులో అటు ఇటు పరిగెడుతున్నాయి. సమయానికి భోజనం తీసుకొచ్చింది సౌమ్య. అవును, ఒక్క ప్యాకెట్ తెచ్చిందేంటి? మనం ముగ్గురున్నాం కదా. ఫ్యామిలీ ప్యాకెట్ బిర్యానీ తెచ్చిందేమోరా. ఏం టేస్ట్! అద్భుతం, అమృతం. ఏ సౌమ్య, ఏం చేస్తున్నావే? ఆ భోజనం మాకు తీసుకురాలేదా? మీకా ఆకలిస్తుందని నాకు చెప్పారా? నాకు ఆకలిస్తుందో తెచ్చుకున్నాను. నాకు ముందే చెప్తే తెచ్చేదాన్ని కదా. అయినా ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు కదా. అందుకే పప్పు పులుసు తెచ్చుకున్నాను. పైగా బయట ఎండలు మండిపోతున్నాయి కదా. నాన్ వెజ్ తిని నానా హైరాణ పడే కంటే వెజ్ తిని తృప్తిగా ఉండటం మంచిది కదా. ఏదో ఒకటి, నాకు ఆకలితో నీరసం వచ్చేలా ఉంది. కాస్త నాకు కూడా పెట్టవే. నాకు కూడా. నువ్వేంట్రా?
మీ అందరికి పెడితే నాకేం మిగులుతుంది? నా ఆకలి ఏం తీరుతుంది? నా ఆకలిలో నేను పడి మీ ఆకలి సంగతే మర్చిపోయాను. సరేలే, పట్టండి. కడుపు నిండా తినండి. అవును, మీరు సెల్లులో ఉన్నారు కదా, ఆవేశానికి ఆవేశాలకు పోతే తప్పుల మీద తప్పులు చేయడం ఎక్కువ అవుతుంది. అందుకే సెల్లులో ఉన్నప్పుడు విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే మితంగానే తినాలి, అమితంగా విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే నిద్ర ప్రశాంతతకి మంచి మందు. ఏమి ఆ పచ్చడి ఒక్కటేనా? ఆ గుత్తి వంకాయ కూరుంది కానీ నువ్వు తినకూడదు. నీకు దెబ్బలు తగిలాయి కదా, ఎలర్జీ వస్తుంది. అక్కడ ఇంకోటి ఉంది కదా. ఇదా టమాటా పప్పు, నాకిది చాలా ఇష్టం. అయినా సరే మీకు పెడదామంటే మీకు దెబ్బ తగిలిన గాయాలున్నాయి కదా, అవి చీమొస్తాయి. అక్కడ ఇంకోటేదో ఉంది. ఇది దొండకాయ కర్రీ. అదంటే మాత్రం నాకు ప్రాణం. మీరు అడిగినా నేను పెట్టను. పైగా అది కొంచెమే ఉంది, నాకే సరిపోదు. అయినా సెల్లులో ఉన్నవాళ్ళు ఉప్పు కారాలు ఎక్కువ తినడం మంచిది కాదు. చివరికి పెరుగన్నం ముద్దలు పెడతాను. ప్రశాంతంగా చూస్తూ ఉండండి. శాంతమే ఆయుధమని గాంధీ గారిని ఫాలో అయిపోండి. ఆయన ఉపవాసాలు సత్యాగ్రహాలతోనే అన్ని సాధించారు. నువ్వు ఈ జైల్లో నుంచి బయటికి రాలేవా? జీవచాపాల్యాన్ని చంపుకుంటే ఏ కార్యమైనా సాధించొచ్చు. ముక్కు మూసుకొని దేవుడు ధ్యానంలో ఉండు శక్తి, ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఏంటి శక్తి? సౌమ్య సౌమ్య నాకు ముద్ద పెట్టవే. కొంచెం పెట్టు సౌమ్య. సౌమ్య సౌమ్య ఒక్క ముద్ద పెట్టవే. ముద్ద అమ్మా, నాకు ఒక ముద్ద పెట్టిండొచ్చు కదా. నాకే పెట్టట్లేదు, నాకే ముద్ద పెట్టచ్చు కదా. కొడుతున్నా ఇక్కడ మాకే లేదు, తండ్రికి లేక బొచ్చ నాకుతుంటే కొడుకు నాకు ముద్ద అన్నాడంట. నా కొడుక్కి పెట్టడానికే లేదు, నీకు పెడతాను. వెళ్ళవతలుగా. అమ్మ ధరణి, వచ్చావా? వచ్చావా అమ్మా? ఆకలితో ప్రాణం పోయేటట్టుంది, తొందరగా పెట్టమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య, పెట్టిస్తున్నా. ధరణి ఆగరా, నువ్వు జరుగు. అమ్మా, నాకమ్మా. జాగ్రత్త. థ్యాంక్స్ అమ్మా. ధీరజ్, గట్టిగా తగిలాయా? అవును ధరణి, ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇక్కడంతా కొట్టారు, ఇక్కడ కూడా. ఉండు, తినేసి మాట్లాడతాను. సౌమ్య, రాత్రి ఇంటికెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? హలో మేడం. నమస్తే ఎస్ఐ గారు. వీళ్ళు నిజం ఒప్పుకున్నారా?
ఎక్కడా రాత్రి మిడ్ నైట్ అని కూడా చూడకుండా 4 రౌండ్లు వేశారు. అయినా సరే ఎస్ఐ గారి కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. కానీ వీళ్ళు మాత్రం నోరిప్పలేదు. ఓసే సౌమ్య, నువ్వు మా తరపా వాళ్ళ తరపా? ఓ సారీ శక్తి, నేనేదో ఎమోషన్ లో చెప్పేశా. పాపం అడిగింది కదా. ఎవ్వరు అడిగినా నువ్వు కాసేపు నోరు మూసుకొనుండవే. నీ నోరే మా నెత్తిన ప్రమాదాలు తెచ్చిపెడుతోంది. వాళ్ళంత తేలిగ్గా నిజాలు ఒప్పుకునే రకాలు కాదు మేడం. బాగా కరుడుగట్టిన నేరస్తుల్లా ఉన్నారు. క్రూయల్ గా క్రూకెట్ గా కనిపిస్తున్నారు. ఏంటి వాళ్ళతో బలవంతంగా నిజం ఒప్పించి కేసు గట్టిగా పెట్టి జైల్లో పెట్టించాలని తాపత్రయపడుతున్నావా? అభం శుభం తెలియని వాళ్ళ నెత్తిన అన్యాయంగా నిందలు రుద్దావు. ఈ పాపం నిన్ను ఊరికి వదిలిపెట్టదు. ఎవరిది పాపమో ఎవరిది పుణ్యమో, ఏది తాపత్రయమో, ఎవరి ఆరాటం దేనికోసమో నీకు తొందరలోనే తెలుస్తుంది. అపార్థాలు వీడేదాకా నువ్వు ఎవరిని అర్థం చేసుకోలేవు. ఎందుకు కూడా నువ్వు స్టేషన్కి రావడం? నీ మీద గొప్ప బాధ్యత ఉంది. ఆ బాధ్యత నుంచి తప్పుకొని మమకరాల కోసం ఇలా వెంపర్లాడితే దోషులకు సాయం చేసిన వాడి అవుతావు. హాస్పిటల్లో ఉన్న పని ముఖ్యంగాని ఇక్కడ వీళ్ల పరామర్శలు కాదు. పోలీసులు వాళ్ల పని వాళ్ళు చేస్తున్నారు. మనం ఎవరమో వచ్చి వాళ్లతో చెప్పి చేయించాల్సిన పని లేదు. పేలవే పేలు, నీ ఇష్టం వచ్చినట్టు పేలు. ఇంకా సేపట్లో మా లాయర్ వస్తున్నాడు, మమ్మల్ని విడిపించుకొని తీసుకెళ్తాడు. అప్పుడు దుఃఖం మింగుతూ వెర్రి చూపులు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటావే. నేనెవ్వరిని పరామర్శించడానికి రాలేదు జనని. ఎంక్వైరీ కోసం అంతకన్నా రాలేదు. కేస్ పొజిషన్ ఏంటో తెలుసుకోవడానికి వచ్చాను. ధీరజ్, ఇదంతా నీ వల్లే. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు. మా అమ్మ మంచి మాట అన్నావమ్మా, నా బంగారు కోడలు.